చూస్తే యువనారా బంద్ అన్నదే జన సైనికుడు, లెక్కలు తేల్చిన దిల్ రాజు. తాము ఆధిపత్యం చెలాయించడం లేదంటే టాలీవుడ్లో ఆధిపత్యం నిజమే కదా. దిల్ రాజు కొత్త భాషను చెప్తున్నారా? అసలు అంటే దిల్ రాజు నిన్న మాట్లాడారు, మొన్న అల్లు అరవింద్ మాట్లాడారు. అల్లు అరవింద్ ఏం మాట్లాడింది పూర్తిగా ఆయన పవన్ కళ్యాణ్ పూర్తిగా బలపరిచేశారు, వాళ్ళ మధ్య ఏదో వైరుధ్యాలు ఉన్నాయి, అదేం పెద్ద నిజం కాదన్నారు. ఆయన అన్నారు కానీ పరోక్షంగా ఉంది అని వైసీపీ వాళ్ళు వాళ్ళ ఆనందం వాళ్ళది. కానీ అల్లు అరవింద్ చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ దుస్సాహసం ఆయన ఏదన్నా అంటే అనుకోవడమే అనుకోని నేను అన్నా కడుపు మొన్నోడు సమ్మె చేస్తానంటే కారణం ఏదైనా దుస్సాహసం అంటాం, దురాగ్రహం, అంత కోపం అక్కర్లేదు, వినొచ్చు మాట్లాడవచ్చు అని చెప్పా. కానీ దిల్ రాజు నిజానికి రాజకీయాల్లో ఉండాల్సినంత ఆయన సినిమాలు చేస్తున్నాడు, కానీ ఎంత చాకచక్యంగా మాట్లాడాడంటే ఆయన అన్ని పక్షాలు లెక్కలు తేల్చిన అంటున్నా. అందుకే నేను పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్మ ఎవరికీ లేదు అన్నారు, అది కరెక్టే. ఆ మాట అనడం ద్వారా జన సైనికులను లేదా పవన్ అభిమానులను ఆయన సంతృప్తి పరిచారు. ఇంకా మిగతా అన్ని విషయాల్లో ఆయన చెప్పినవి వేరు. మొదటిది అసలు బంద్ అని ఎవరు అనలేదు. తూర్పుగోదావరి జిల్లాలో, పాత తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు అనుకున్నటువంటిది బయటకు వచ్చింది. అక్కడ కూడా బంద్ అన్న మాట మొదటగా వచ్చింది. సత్యనారాయణ అనే జనసేన పవన్ అభిమాని, పవన్కి సన్నిహితుడు అయినా మరి ఆయన ఎందుకు అన్నాడో తెలియదు. అది అక్కడి నుంచి నైజాంకి వచ్చింది, అట్లా వ్యాప్తి చెందింది. ఇంత చేస్తే 70% సినిమాలు ఈ దీని మీదే నడుస్తున్నాయి, పర్సంటేజ్ పద్ధతి మీదే నడుస్తున్నాయి. పెద్ద సినిమాలు అంటే సూపర్ డూపర్ పాన్ ఇండియాలు భారీ వ్యయంతో పెట్టినవి ఇటువంటివి వచ్చినప్పుడే ఈ సమస్య వస్తుంది. మేము కూడా మొదటి వారమేమో రెంట్ ఇస్తాము, మిగతా వారాలు వాటా ఇస్తామని మేము అంటున్నాం. అంటే మనకందరికీ తెలుసు ఈ రోజుల్లో 2-3 రోజుల్లో సినిమాలన్నీ ఊడి చేస్తున్నాయి. ఆ తర్వాత అవి 10 రోజుల్లో కూడా పెద్ద సినిమాలు కూడా 2 వారాలు ఆడటం కష్టం. అప్పుడు ఎప్పుడు 90s లో 100 రోజులు 150 రోజులు 175 రోజులు లేదు. సంవత్సరం ఆడినవి రైతోత్సవం, వజ్రోత్సవం ఇవన్నీ ఉండేవి, అవి లేవు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మొదటి వారం 2వ వారం అంతా కూడా మాకు లాభాల్లో మొదటి వారం కూడా వాటా ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. 2వ వారం కూడా మీరు అట్లా అయితే మొత్తానికి తీసుకోండి మీరు. మొదటి వారం వాటా 2వ వారం నుంచి రెంట్ అంటే మేము ఎందుకు ఇస్తామని మేము అంటున్నాం. దీన్ని తేల్చుకునే లోపలే ఈ విషయం బయటకు వచ్చింది. అయితే దిల్ రాజు ఎక్కువ భాగం మీడియా అంటారు. మీడియా వాళ్ళు జూన్ 1 నుంచి సమ్మె అన్నదే హైలైట్ చేశారు. దాని సార్ మీడియా అలాగే చేస్తుంది సార్. ఎందుకంటే ఏదైతే తీవ్రమైన పరిణామమో, ఏదైతే కొంచెం ప్రజలు అదే జరుగుతుంది. ఉదాహరణకు తుఫాన్ వస్తుందంట, తుఫాన్ రావచ్చు, రాకపోవచ్చు, తుఫాన్ ఇంత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది, ఇట్లాంటివన్నీ చెప్తాం. తుఫాన్ రాలేదు కానీ భయపెట్టారంటే వాళ్ళు సిద్ధమవుతారు కదా. కాబట్టి సమ్మేళనండి, యుద్ధం అనండి, ఇట్లాంటివి వచ్చినప్పుడు మీడియా కొంచెం క్లైమాక్స్ను చెప్తుంది సిద్ధం చేయడం కోసం. వాళ్ళలో మాట్లాడిన మాట నిజం, చెప్పిన వాళ్ళని ఇది చేసి. ఇంకా మూడోది, ఇది ఆ సినిమా గురించి కాదు. అసలు ఈ ఆలోచన వచ్చింది హరిహర వీరమల్లు అనేటటువంటి ప్రచారం జరిగింది, వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యారు. కానీ ఆ సినిమా కాదు. అది కాకుండా భైరవం అనే సినిమా ఉంది, ఇంకా చాలా పెద్ద సినిమాలు అనేకం ఉన్నాయి ఇప్పటి నుంచి అప్పటి వరకు. సో పవన్ కళ్యాణ్ ఎవరో పక్కదో పట్టించారు, మీకోసం చేస్తున్నారు, మీకు వ్యతిరేకంగా చేస్తున్నారు అని ఆయనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ డిప్యూటీ సీఎం ఆఫీస్కు జనసేన నాయకులకు వెళ్ళినందువల్ల అలా జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా దిల్ రాజు పూర్తిగా ఎండార్స్ చేయట్లేదు, అలా అని ఎవరిని ఆయన ఆక్షేపించట్లేదు. అల్లు అరవింద్ గారు ఆయనంతగా ఆయన మాట్లాడాడు, నా అంతగా నేను మాట్లాడుతున్నాను, మా చిత్ర పరిశ్రమ ఇంతే, ఎవరికి వాళ్ళమే, ఎవరి ప్రయోజనాలు వాళ్ళే చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, అందరూ ఒక డెలిగేషన్గా వచ్చి పరిశ్రమ తరఫున మాట్లాడమంటున్నారు. కానీ ఇక్కడ ఎవరి సినిమాకు ఎవరి గొంతు మీదకి గుండె మీదకి వచ్చినప్పుడు వాడు వెళ్తాడు, కానీ అందరూ కలిసి కూర్చోవాలనేంత పరిస్థితి ఇక్కడ లేదు. చేస్తే చేయొచ్చు, అంత యూనిటీ కూడా లేదు. ఆ మాటకు వస్తే నా బ్రహ్మనాయుడు నువ్వు చూసావు కదా, రేవంత్ రెడ్డి మీద కూడా ఒకప్పుడు సినిమా వాళ్ళకి చాలా వ్యతిరేకమని ఈయనే దిల్ రాజే చైర్మన్గా చేశారని ఇదంతా కూడా జరిగింది. సో జగన్ అంటే ఓకే, జగన్ టీడీపీకి పవన్ క్లాష్లో ఒక విధంగా చూశారు. రేవంత్ రెడ్డికి కూడా అదే జరిగింది కదా. కాబట్టి ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలతో సంబంధాలు, వీటన్నిటిలో కూడా మా సినిమా పరిశ్రమలో అంత యూనిటీ ఉండదు. ఇంకా లాభాలన్నీ అంత పోసుకుంటున్నాం మేము, ఆ నలుగురు అంటే మరి అంత లాభం ఉంటే అల్లు అరవింద్ నాకు 15 థియేటర్లే ఉన్నాయి, అవి కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకు చెప్తారు. సో ఆయన చాలా ఫ్యాక్ట్స్. తెలంగాణలో ఆయన నిజాంగా 320 థియేటర్లు ఉంటే ఇందులో 250 థియేటర్లు వాళ్ళ సింగిల్ థియేటర్సే ఉన్నాయి.
చాలా మందికి ఒక ఒపీనియన్ ఏంటి అన్ని నలుగురు అది కూడా నిజం కాదు. ఆ నలుగురు ఇప్పుడు ఇది ట్రెండ్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురు అని. కాబట్టి ఇక్కడ కొన్ని వాస్తవాలు ఉన్నాయి, పరిశ్రమ ప్రయోజనాలు ఉన్నాయి. మూడవది జనసేనకు సంబంధించిన వాళ్ళే ఇలా చెప్పారు, మరి దాని మీద వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కానీ బట్ కందుల దుర్గేష్ మంత్రిగా ఇచ్చిన ఫినిషింగ్ టచ్ బాగుంది. అది నేను కూడా చెప్పాను. నేను సినిమాటోగ్రఫీ ఆయన దాని సినిమాటోగ్రఫర్ మంత్రి ఆయన మొదట వచ్చినప్పుడు నేను విచారణ చేయమన్నాను కానీ ఇప్పుడు ఏమీ లేదు, మాట్లాడుకొని చేస్తే సరిపోతుంది, మాకు పరిశ్రమ మీద కోపం లేదు ఇది లేదు అన్నారు. కాబట్టి దీన్ని ఇంకా పెంచకండి, ఎందుకంటే పరిశ్రమను బెదిరించినట్టుగా మాట్లాడడం వీరమల్లుడి ప్రతాపము పరిశ్రమ మీద చూపడం అనవసరం అన్నది ఇక్కడ ముఖ్యమైనది. బహుశా వీళ్ళు అందులో సార్ సినిమా పరిశ్రమకు సంబంధించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భాగస్వామిగా, అటు నందమూరి కుటుంబం నందమూరి బాలకృష్ణ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక కూడా ఉంది, అది కూడా ఉంది. బాలయ్య బాబు ఎందుకు అంత మౌనంగా ఉన్నారు? బాలయ్య ఎప్పుడూ ఎక్కువ మాట్లాడరు, మిగతా వాళ్ళు మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, అది ప్రశ్న. దాని మహానాడు గురించి చెప్పినట్టే పవన్ కళ్యాణ్ ఆయన సినిమా దాని చుట్టూ ఇంత హంగామా జరుగుతుంటే, ఇంత వివాదం నడుస్తుంటే, చిత్ర పరిశ్రమతో పెనవేసుకుపోయి నందమూరి వారి పునాదుల మీద పెరిగిన పార్టీ ఎంతమంది హీరోలు ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు? అంటే బాలయ్య గారి సినిమాలు కానీ ఏం లేవు కదా ఈ జూన్ లో అనే అదే అంత పరిమితంగా చూడొద్దు, మొత్తం పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని చూడండి. ఇప్పుడు వర్గాలు లేకపోతే సామాజిక నేపథ్యాలు రాజకీయాలు ఎవరికి ఏమైనా ఉండొచ్చు, కానీ అన్ని రంగాలకు ఆటో రంగం ఒకటి ఉంటుంది, విద్యా రంగం ఒకటి ఉంటుంది, లేకపోతే మీడియా రంగం ఒకటి ఉంటుంది. పరిశ్రమను పరిశ్రమగా చూడండి. ఒకటి దీని క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏమంటే 100 కోట్లు హీరోలు తీసుకోవటము, వాళ్ళు ఎంచుకున్న దర్శకులు తీసుకోవడం జరుగుతుంది. వీటి అన్నిటికీ పునాదిగా ప్రదర్శించే రంగానికి బాగా తగ్గుతూ ఉంది వాటా. దీన్ని ఎక్కడో చోట బ్యాలెన్స్ చేయాలి. ఈ విషయం అయితే మా దృష్టిలో ఉందని ఆయన చెప్తున్నాడు. బహుశా ఈ చర్చ ఎందుకు జరిగినా కానీ దానికి దారి తీస్తే మటుకు మనం సంతోషించవచ్చు, లేదా మిక్స్డ్ మార్గం కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు లాభాలు వచ్చిన రోజేమో మేము లీజ్ ఇస్తాము, లాభాలు తగ్గిన తర్వాత వాటా ఇస్తామంటే నీళ్ళని పారిపోయిన తర్వాత ఇచ్చేదేమి ఉండదు కదా. అంటే ఒక నిజమైన సమస్య ఉందని దిల్ రాజు కూడా ఒప్పుకుంటున్నారు, అల్లు అరవింద్ అంటున్నారు, కానీ ఆయన దుస్సాహసం అంటున్నాడు, ఈయన అంటలేదు. కానీ ఈయన అదొక పదం వాడి సంతృప్తి పరిచి యు ఆర్ మిస్గైడెడ్. ఖచ్చితంగా చెప్పాలంటే యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్, రాంగ్లీ ఇన్ఫార్మ్డ్. అంటే ముందుగానే అలర్ట్ అయ్యారని కూడా అనుకోవచ్చు. అది కూడా అనుకోవచ్చు. ప్రచారం కూడా ఇదంతా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మీరు నేను లేకపోతే అన్ని చోట్ల అనేక మంది ఇలా చర్చిస్తుంటే దాని గురించి ముందుగానే నడుస్తుంది కదా. కాకపోతే వైసీపీ వాళ్ళు ముందే ఇదే అట్లా ఇట్లా నెగిటివ్ గా మాట్లాడారు. పేర్నాని గారు అన్నారు కదా సార్, ఈ సినిమా పబ్లిసిటీ కోసం దట్స్ రాంగ్. అది ఎందుకంటే అది ముందుగానే సినిమా రాకముందే దానికి శాపనార్థాలు పెట్టడము, లేకపోతే హైప్ కోసమే. హైప్ అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ కావాల్సినంత హైప్ ఉంది. ఆయన సినిమాలు నాతోనే ఒకసారి అన్నారు, ఆయన ఖుషి తర్వాత 10 ఏళ్ళు వెయిట్ చేశాను, గబ్బర్ సింగ్ వచ్చి మళ్ళీ ఇది అవ్వటానికి. ఏమి అంత లోపల కూడా ఆయన క్రేజ్ లేదా ఆయనకున్న గ్లామర్ ఏం తగ్గలేదు కదా. సరే ఇప్పుడు ఒక స్థానానికి వచ్చిన తర్వాత మనుషులు ఒక ఎన్నికల్లో ఓడిపోతే, ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయారు, 2 చోట్ల ఓడిపోతే ఏం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకొకరు ఎవరు కదా. అంతే కదా. అదే ఇందిరాగాంధీ ఎవరు ఉన్నారు, ఎప్పుడో ఒకసారి ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళే కదా. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయారు, చాలా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి ఒక అభ్యర్థి మీద ఓడిపోయారు. దానికి ఏముందని పెద్ద. రైట్, మరొక అంశం చూద్దాం సార్. అమెరికా చెప్పాకే పాకిస్తాన్ ఫౌజ్ అనుభవంలో ఊసేలేదన్న జైశంకర్.